హలో ఎవ్రీవన్. ప్రపంచ యాత్రికుడు నాన్ వెష్ అందరికీ గుర్తున్నాడు కదా. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని బ్లాక్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఎవరు చేశారు ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటి? బ్రేకింగ్ న్యూస్ ఏముంటుందండి, జనరల్గా కర్మ ఫాలోస్ అంటున్నారు ఈ మధ్యకాలంలో. అంటే నిజంగా నాన్ వెష్ అనే వ్యక్తి ఒక ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. ఆయన మాట తీరు అది కూడా చాలా అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రపంచంలో ఉండే 197, 94 దేశాల్లో 150 పైచిలుగు దేశాలు తిరిగేశాడు ఆయన. అంటార్కిటికా లాంటి చీకటి ఖండానికి కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి నాన్ వెష్. నాకు తెలిసి ఎక్కడెక్కడో ఎవరెవరో ఈ వ్లాగర్స్ ట్రావెలర్స్ చేశారు, కానీ అంటార్కిటికా ఎవరు చేయలేదు. అది చేశాడు. నిజంగా నిజంగా అబ్బురు పడ్డాను నేను. సార్ ప్రతి ఒక్కరు కూడా ఆ టైంలో ఎక్కువ. సో ఇలా అవుతూ ఆయన ఒక వరల్డ్ ఫేమస్ యూట్యూబర్గా, అంటే వన్ ఆఫ్ ది అంటే హైయెస్ట్ పెయిడ్ కానీ లేదంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న పెయిడ్గా యూట్యూబర్గా అవతరించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది బ్రహ్మరథం పట్టేవారంట, పెద్ద యూట్యూబరు ఎట్లా అని. అయితే బాగుంది, ఆయన ఒకట వరల్డ్ ట్రావెలింగ్ మీద ఒక కోర్స్ ఏదో చేశాడు. తర్వాత ఎక్కడో ఒక బ్యారర్గానో ఏదో షిప్లో ఎక్కడో పనిచేశారన్నట్టు చెప్పారు, కరెక్టో అబద్ధం తెలియదు. కానీ ఇట్లా ఇన్ని చేసిన వ్యక్తి అందరూ భలే ఇదయ్యాడురా మన తెలుగువాడని చాలా గర్వపడ్డారు. ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఇలాగ ఉంది ఇలా ఉంది అన్నీ చెప్పేవాడు. అంతా అయ్యింది. ఆ వీడియోస్ చేస్తున్నంతసేపు ఇక్కడ పాపలు ఇలాగుంటారు, చిలకలు ఇలాగుంటారు అనుకుని ఏవో రకరకాల ఎటకారం చేసినా ఆయన ఎవరిని నొప్పించలేదు కాబట్టి అంతవరకు అందరూ యాక్సెప్ట్ చేశారు. బాగుంది, సరే బాగుంది కదా అని వన్ ఫైన్ డే మన సజ్జనార్ గారితో వీడియో కాల్ మాట్లాడి వాట్సాప్లో ఇలాగ బెట్టింగ్ యాప్స్ మీరు చెక్ పెట్టాలి సార్, దానికి సంబంధించి నేను ఎవరెవరు ఏంటి అని కూడా ఇస్తానని చెప్పి ఆ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాడు. ఈయన యుద్ధం ప్రకటించి అన్నీ చేశాడు. బాగుంది, ఓ క్రేజ్. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్ యాప్స్ ద్వారా బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులకు నేను ఈ సాయం అందిస్తున్నానని చెప్పాడు. మరికొద్దిగా మార్కులు యాడ్ అయ్యాయి. మొత్తానికి వీడియో కోసం అలా చెప్పాడో నిజంగా ఇచ్చాడో తెలియదు మనకి. ఇదిలా ఉంటే రీసెంట్గా శివాజీ గారు ఇచ్చిన కామెంట్స్ మీద అనసూయ గారు రెస్పాండ్ అవ్వడం, అసలు ఆయన ఎవరిని ఉద్దేశించి పర్టికులర్గా ఒక పేరు పెట్టి ఎవరిని అనలే. అనసూయ గారు రెడీ అయ్యారు. మొత్తం అంతా చూసాము. మన కాంగ్రెస్ ఎవరు సంధ్యారెడ్డి గారు ఎవరెవరు ఆవిడైతే ఇంకా చెలరైపోయి చాలా మాట్లాడారు అనసూయ గారి మీద. ప్రతి ఒక్కరు కూడా పరోక్షంగా అనసూయ గారిని విమర్శించారు. ఇదిలా ఉంటే ఈయన ఎక్కడో తగుదునమ్మా అంటూ వచ్చి అలాగా ఇలాగా నేను అనసూయ గారు సపోర్ట్. ఈ మధ్యకాలంలో ఎప్పుడో గరికపాటి వారు మాట్లాడిన వీడియోస్ కొన్ని వైరల్ అయితే ఇంక గరికపాటి వారిని కూడా ఈయన కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చేస్తే గరికపాటి వారు కూడా ఏమన్నారు, పేరు ఊరు ఎత్తకుండా నా అభిమానులు ఎవరికి ఇవ్వాల్సిన వాటా ఖర్చుకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, భగవంతుడు అది నాకు వరం ఇచ్చాడు చాలు అని కూడా అన్నాడు. ఆయన ఏమనలే మళ్ళీ. సో ఇంకా కాలింది ఇడికి, అమ్మ ఈయనేమనపై నేను అభిమానులు నా మీద చెలరైపోతానని చెప్పి ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ నేను మలేషియాలో ఉన్నాను, వినాయకుడి టెంపుల్ దగ్గర ఉన్నాను, వినాయకుడిని ఒట్టేసి చెప్తున్నాను, ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నేను మాడి మసైపోతాను. ఇది కలికాలం. ఇదేనా ద్వాపరయుగమా లేదా త్రేతాయుగమా? నువ్వు అనగానే మాడి మసైపోవడానికి అంటే ఎదవసొల్లు ఎదవ నేను తెలుసుకోలే. ఇక్కడ ఇంకా గరికపాటి వాడిని నేను గరికపాటిని గాడు ఈడు అనుకొని వాడిని అంట 2026లో అంట, 2027లో అంట, 2028లో కూడా విమర్శిస్తా అనేవో అన్నాడు. అనేసరికి ఇంకా ఒక్కొక్కరుగా ఇదేంటిది ఎంతవరకు బాగానే ఉన్నాడా, ఎంత మంచి పేరు వచ్చింది, మార్కులు వచ్చాయి అనుకున్న టైంకి ఇంకెప్పుడైతే అన్నారో అన్వేష్ గారు మీరు ఇలా అనడం కరెక్ట్ కాదండి, మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదండి ఒక్కొక్కరుగా అన్ఫాలో చేశారు. కొంతమంది ఆయనకి వీడియో కాల్ మాట్లాడి మీరు ఇలా అంటారు అనుకున్నంటే నా ఇష్టం అది. ఇన్ని రోజులు నా వీడియోస్ నేను చూడమని నీకు చెప్పానా? ఇప్పుడు కూడా అంతే. ఏదో రామ్ గోపాల్ వర్మ రేంజ్లో మాట్లాడాడు. రామ్ గోపాల్ వర్మ అంటాడు కదా, ఆయన నేను సినిమాలు ఇలాగే తెస్తా, చూస్తే చూడు లేకపోతే మాని అంటాడు. ఆయన అదొక రకమైన టెక్నిక్, మార్కెటింగ్ స్కిల్స్. ఆయన ఎవరైనా కాంట్రవర్సీ తీసుకొస్తే క్వశ్చన్ చేస్తాడు తప్ప ఆయనే ముందు కాంట్రవర్సీ ఎత్తుకోడు. ఇప్పుడు ఈయన అలా ఎత్తుకొని రామ్ గోపాల్ వర్మలా ఫీల్ అయిపోయి నేనే చూడమని చెప్పానా, మీ ఇష్టం అది అనుకొని ఈయన మాట్లాడాడు. ఇంకొకరు యూట్యూబ్లో కూడా వ్యూవర్షిప్ తగ్గింది, అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇదిలా ఉంటే చాలామంది ఆయన మీద కేసు కూడా వేశారు. సార్ ఇది గరికపాటి లాంటి వారి మీద కూడా విమర్శలు చేస్తున్నాడు, చాలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. మెయిన్ అది బూతులు. పదాలు మనం చెప్పలేం.
తరువాత ఒక్కొక్క ఫాలో చేస్తే చేసుకోండి, నాకేం భయం. నేను ఎప్పుడో నాకెంతో అప్పుడులో ఎంత వీడియోకి ఎంత వచ్చింది, ఆ వీడియోకి ఎంత వచ్చింది, దీనికి ఎంత వచ్చింది, నాకు ఆల్రెడీ రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను, నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయాను అనే స్థాయిలో మాట్లాడాడు ఆయన. సార్ ఎంత క్రేజ్ వచ్చిందో అదంతా కూడా ఒక్కసారిగా అంత పోయింది. అంటే చూడండి, ఓవర్ ఏ పీరియడ్ కష్టపడి ఆ పీక్ వెళ్ళడానికి వస్తుంది. ఒక్కసారి ఒక సింగిల్ నైట్ చాలు కదా. ఒక్కసారి మేబీ కళ్ళు కొంచెం పైకి వెళ్ళాయేమో తెలియదు నాకు. అలా మాట్లాడి ఇంకా వల్గర్గా మాట్లాడడము, ఆడవాడు చేస్తారు, ఆడు ఈడు అనడము, బూతులు మాట్లాడడము, మధ్యలో పోతే పోయింది అనడం. కానీ బయటకు మాత్రం ఎవరో ఒక అమ్మాయితో హిందీలో మాట్లాడుతూ నాది వ్యూవర్స్ పోయాయి, మరి ఇలా అవుతుంది అనుకోలేదు, ఏదో అనుకొని మాట్లాడడం, ఆడియో కూడా లీక్ అయింది. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇది అంటే ఎవరు చేశారు, అంటే తను చేసుకున్నాడా లేకపోతే? అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా మాట్లాడి విచ్చలవిడిగా చెలరైపోయి మాట్లాడాడో, నాకేం భయం లేదు, నాకెంత సంపాదించుకున్నా అంత వచ్చింది, అమౌంట్ కూడా చూపించి నాకు ఇన్ని కోట్లు వచ్చింది, ఇన్ని లక్షలు వచ్చింది, ఒక వీడియోకి ఎంత వచ్చింది, నేను జెన్యూన్ యూట్యూబర్ని, మీలాగా గిట్టంగా చేయలేదు, ఇన్ని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఇలాగా సనాతన ధర్మం మీదకి వచ్చాడో ఇండైరెక్ట్గా ఒక్కొక్కరు అన్సబ్స్క్రైబ్, కొంతమంది కేసు వేశారు. అయితే ఇది ఎలా ఉంటే ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారంట. ఎప్పుడైతే ఈ పిచ్చి వ్యాఖ్యలు చేశాడో ఆయన, అంటే మన దృష్టిలో పిచ్చి వ్యాఖ్యలు, ఆయన దృష్టిలో అవి మంచి వ్యాఖ్యలే, ఒక్కసారి ఒక ఎంతో 50 లక్షల మంది ఎంతో తగ్గిపోయారు. అంటే ఇప్పుడు 1.3, 50 కాదు 5 లక్షల మంది తగ్గిపోయారు. 1.3 మిలియన్ ఉన్నారు. సో ఈయన మీద ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయ్యిందో సిసిఎస్ పోలీసులు ఇన్స్టాకి కొన్ని అడిగితే ప్రూఫ్స్ అడిగితే కొన్ని ఇచ్చారట ఇన్స్టా వాళ్ళు, ఇలా ఉన్నాయి, ఆయన కొద్దిగా ఏవేవి కామెంట్స్ పెట్టాడు, ఏవేవి మాట్లాడు, తీరా చూస్తే కొంత మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ప్యాషన్ అయిపోయింది. ఆ మధ్యకాలంలో కూడా, అంటే ఒక 4-5 ఏళ్ళ కిందట ఒక సినీ క్రిటిక్, పేరు అనవసరం, ఇట్లాగే నేను నాస్తికుడిని, దేవుణ్ణి నమ్మను, వెటకారంగా చేయడం, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడిని టార్గెట్ చేయడం, ఎట్లా మాట్లాడారు. ఏమయ్యారు వాళ్ళంతా? గతంలో కూడా కొంతమంది తిరుమల వెంకన్న స్వామి 7 కొండల మీద మాట్లాడాలని కూడా ఏమయ్యారు? సో ఇప్పుడు వీళ్ళు కూడా నోటుకొచ్చినట్టుగా, వీళ్ళందరికీ కూడా సనాతన ధర్మం, హైందవ ధర్మం మీద మాట్లాడతాడు. మీరు మిగతా ధర్మం మీద మాట్లాడచ్చు కదా, మీకు సత్తా ఉంటే మాట్లాడటం. మిగతా దేవుళ్ళ గురించి ఒక్క కామెంట్ కూడా ఆవిడ చేయలేడు. ఇప్పుడు ఈయన మాత్రం మాట్లాడి పెద్ద ఇదిలాగా మాట్లాడేసరికి ఒక్కొక్కరు అన్ఫాలో చేశారు, కొంతమంది కేసు వేశారు. సో ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది, ఊరికే అది సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది, మతపరమైన ఇష్యూ అయిపోయింది. మతపరమైన ఇష్యూ అయ్యేసరికి కేసు పెట్టేసరికి సిసిఎస్ పోలీసులు ఇన్స్టా వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అడిగితే అందులో కొన్ని ఇప్పుడు రాజుగారు పెద్ద భార్య చాలా మంచిదబ్బా, చిన్న భార్య మాత్రం అని అన్నాడు అనుకో, అంటే అర్థం ఏంటి కదా. అలాగా ఈ హిందూ ధర్మం ఉందే సనాతన అన్నట్టుగా అలాగ మాట్లాడినా కూడా, మేబీ మాట్లాడాడేమో, నేను చూడలేదు, అలా మాట్లాడి కూడా అర్థం ఏంటి, మిగతా మతాలకు ఊతం ఇచ్చినట్టేగా. మిగతా ఇప్పటికే ఒకడు అదని ఒకటి ఇదని పరోక్షంగా సోషల్ మీడియాలో కూడా వార్ అవుతుంది. ఈయన ఇలాంటి కామెంట్స్ చేస్తే రెచ్చగొట్టేలా లేవు, అలా ఉన్నాయని చెప్పి వీళ్ళు లేఖ రాశారంట. ఇన్స్టా వాడు బ్యాన్ చేసేసాడు. అయిపోయిందా కథ, సుఖాంతం అయిపోయిందా? ఎందుకు వచ్చిన పోరాటాలు, ఎందుకు వచ్చిన ఓవర్ యాక్షన్ చెప్పండి. మీరు అన్నట్టు ఎంత క్రేజు, ఎంత సంపాదించుకొని ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళి అరే ఎంత మంచిది అని అనుకుంటే ఏమైంది? అలాగే గతంలో యుఎస్ఏ రాజా అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన వీడియో తెగ చూసేవాడిని, అమెరికాలో ఎలాగుంది అలాగుందని. ఒక వేదిక మీద సనాతన ధర్మం సంబంధించి ఏదో ఇస్తే దాన్ని తిరస్కరించాడట. దెబ్బతోని అందరూ అన్సబ్స్క్రైబ్ చేశారు, అన్ఫాలో చేశారు. ఏమైంది అంటే బయటికే ఈ స్టేట్మెంట్లా, లోపల మాత్రం వేరే ఇంకోటి ఉంటుంది ఆ ఫీలింగ్. ఇలా ఫీలింగ్ ఉండి బయటికి ఓవర్ యాక్షన్ చేసిన వాడికి ఏదో ఒక రోజు అది వస్తుంది, ఆయన చూసుకుంటాడు పైవాడు. అందుకని స్టార్టింగే కర్మ ఫాలోస్ అని. సో ఇప్పుడు ఇన్స్టా బ్యాన్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఏం బ్యాన్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఏంటో మరి అన్వేష్ గారికే తెలియాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.